అందరికీ నమస్కారం అండి. ఈరోజు సరికొత్త వీడియోతో మీ ముందుకు వస్తున్నాను. ఒక మంచి వీడియో చూసినన్న అనుభూతి మీకు తప్పకుండా కలుగుతుంది. ఇంకా ఆలస్యం ఎందుకు, రండి. నా వీడియోలను ఆదరిస్తున్న మీ అందరికీ కూడా శతకోటి సహస్ర వందనాలు. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవటం మర్చిపోద్దు ప్లీజ్. ఈ వీడియో ఒక జవాన్కు సంబంధించి. ఆయన ఎవరో కాదు, బొడ్డేపల్లి రామకృష్ణారావు. పుట్టింది శ్రీకాకుళం జిల్లా బొడ్డేపల్లి గ్రామంలో, స్థిరపడింది విజయనగరంలో. ఇటీవల నేను విజయనగరం వెళ్ళినప్పుడు ఈయన గురించి విశేషాలు తెలుసుకోవటం, ఆయనకి మానవతా సంస్థ ద్వారా చిరు సత్కారం చేయటం జరిగింది. ఆ వివరాలు మీకోసం. ఈయన బెంగళూరు ఎయిర్ ఫోర్స్ విభాగంలో జవాన్గా 20 సంవత్సరాల పాటు పనిచేశారు. అది అయ్యాక 2nd గ్రేడ్ ఉపాధ్యాయునిగా పనిచేయడం మరో విశేషం. ఇప్పుడు కూడా ఏదో ఒక సామాజిక సేవ చేస్తూనే ఉంటారు. నిత్య సామాజిక సేవలో తరిస్తూ ఉంటారు. అన్నిటికంటే మించింది రక్తదానం. ఇప్పటికే 192 సార్లు చేసి జాతీయ రికార్డు నెలకొల్పారు. త్వరలో మరో 12 సార్లు చేసి గిన్నీస్ వరల్డ్ రికార్డులో ఎక్కబోతున్నారు. అంతేకాదండి, ఈయన భార్య, కూతురు, అల్లుడు, ఫ్యామిలీ మొత్తం రక్తదానం చేస్తూనే ఉంటాం మరో విశేషం అండి. నిత్యం ఏదో ఒక సేవా కార్యక్రమంలో తరిస్తున్న ఈయన గురించి తెలుసుకుందామా? ఆయన మాటలోనే విందాం, పదండి. అందరికీ నమస్కారం. నా పేరు బొడ్డేపల్లి రామకృష్ణారావు. నేను 1983 నుండి ఈ రక్తదాన ఉద్యమంలో భాగస్వామిగా పనిచేస్తున్నాను. తొలిసారిగా నేను 1983లో కాలేజీలో ఉంటుండగా మార్చిలో ఒక గర్భిణికి రక్తదానం చేయడం జరిగింది. తర్వాత భారతీయ వాయుసేనలో 83 జూన్లో జాయిన్ అయ్యాక 20 ఏళ్ల పాటు భారతీయ వాయుసేనలో దేశ రక్షణలో పనిచేశాను. 2003లో బయటకు వచ్చాక ఈ ఉపాధ్యాయ వృత్తిలో చేరి ఒక ఉద్యమంగా దీన్ని తీసుకువెళ్ళాలి, ప్రజల్లో చైతన్యం తీసుకురావాలనే ఆశయంతో ఆశ్రయ బ్లడ్ డోనర్స్ క్లబ్ అనే ఒక సంస్థను స్థాపించి, తద్వారా గ్రామీణ ప్రజల్లో అవగాహన కల్పించడం కోసం గ్రామీణ ప్రాంతాల్లో రక్తదాన శిబిరాలు, రక్తదాన అవగాహన సదస్సులు, ఫ్రీ బ్లడ్ గ్రూపింగ్ లాంటి సేవా కార్యక్రమాలు మొదలుపెట్టాం. అంతేకాకుండా భగవంతుడు ఇచ్చిన దాంట్లో మనకి కొంత సమాజానికి వెచ్చించాలనే ఆలోచనతో నా సంపాదనలో 10వ వంతు సమాజ సేవకు వెచ్చించాలని అనేక మందికి సేవలు అందించడం జరిగింది. అలాగే పర్యావరణం మీద ప్రతి ఏటా కూడా మొక్కలు నాటే కార్యక్రమం, అదేవిధంగా మనకి మట్టి వినాయకులు ప్రతిమలు ఇంటింటికి పంపిణీ చేయడం, అలాగే పేద విద్యార్థులకి టాలెంట్ ఉండి ఆర్థిక స్తోమత లేనటువంటి వారికి ఆర్థిక సహాయం అందించడం, అదేవిధంగా రోగులకి అవసరమైనటువంటి సౌకర్యాలు కల్పించడం, ఇలాగ అనేక రకాలైనటువంటి సేవా కార్యక్రమాలు చేస్తూ మాకు చేదోడు వాదోడుగా ఉన్నటువంటి మా మిత్రులందరూ కూడా మాకు ఇందులో భాగస్వాములయ్యి ఒక చైల్డ్హుడ్ ఫ్రెండ్స్ గ్రూప్ అనేటటువంటి స్థాపించి దివ్యాంగులకి మేము కుట్టు మిషన్లు కూడా పంపిణీ చేయడం జరిగింది. ఈ విధంగా అనేక సేవా కార్యక్రమాల్లో మాకు భాగస్వాములు అవుతున్నటువంటి మా బాల్యమిత్రులకు కూడా మేము ఎప్పుడు కృతజ్ఞతలు తెలుపుకోవాలి. నాన్నగారి చిరవాంఛ అనేది ఉండేది. ఎప్పుడు కూడా మా గ్రామంలో శ్రీకాకుళం జిల్లా పొందూరు మండలం బొడ్డేపల్లి గ్రామంలో బహిరంగంగా దహన సంస్కారాలు చేసేవారు. ప్రజలు ఇబ్బంది పడుతున్నారని అక్కడ ఒక శ్మశాన వాటికి నిర్మించాలని ఆయన కోరిక ఉండేది. ఆయన జీవన కాలంలో ఆయన ప్రయత్నించి విఫలమైనప్పటికీ కూడా ఆయన కోరికని తీర్చడం కోసం చెప్పి 2024 నవంబర్ నెలలో అక్కడ దహన సంస్కారాల కోసం ఒక శ్మశాన వాటికని కూడా నిర్మించి దాన్ని పూర్తి చేయడం జరిగింది. గ్రామ ప్రజలకి అంకితం చేయడం జరిగింది. తద్వారా ఎంతోమందికి ఆ గ్రామవాసులకి ఆ చుట్టుపక్కల గ్రామాల్లో పంచాయతీలో ఉన్నటువంటి వారికి ఎంతో ఉపయోగకరంగా ఉన్నది. ఈ విధంగా చేస్తూ వస్తున్నాం.
నాకు ముఖ్యంగా ప్రేరణ దీన్ని కొనసాగించాలి రక్తదానాన్ని అనేటటువంటిది ప్రేరణ అనేది నాకు 1986లో ఇండియన్ పీస్ కీపింగ్ ఫోర్స్ వాళ్ళు శ్రీలంక ఆపరేషన్కి వెళ్ళినప్పుడు పారాడ్రాపింగ్ జరుగుతున్నప్పుడు అక్కడ ఎల్టీటీ వాళ్ళు వారిని షూట్ చేయడం వలన ఎంతోమంది క్షతగాత్రులను తీసుకొచ్చి బెంగళూరు తీసుకురావడం, ఆ సమయంలో వారిని చూశాక రక్తం ధారకు అవసరం అనేది తెలిసి వచ్చింది. తద్వారా దాన్ని స్ఫూర్తిగా తీసుకొని ఈరోజు కూడా కొనసాగిస్తున్నాను. భగవంతుడి దయ వలన ఇప్పటికీ 192 సార్లు రక్తదానం చేసి ఇది ఒక జాతీయ రికార్డు. ఇది 174 అనేది గత రికార్డు. దాన్ని అధిగమించి నేటికి 192 సార్లు రక్తదానం చేయడమే కాకుండా అతి త్వరలో మనకి గిన్నిస్ బుక్ రికార్డుని కూడా చేరుకోబోతున్నాం. 203 అనేటటువంటిది గిన్నిస్ బుక్ రికార్డు. దాన్ని అతి చేరువలో ఉన్నాము. ఇంకొక 12 సార్లు రక్తదానం చేస్తే ఆ రికార్డును కూడా స్థాపించి మన ఆంధ్రప్రదేశ్కి ఒక కానుకగా ఇవ్వాలని ఆలోచన. భగవంతుడు ఆయుష్ ఆరోగ్యం ఇస్తే 65 ఏళ్ల వయసు వరకు కూడా రక్తదానం చేసే అవకాశం ఉంది కాబట్టి 204తో ఆగకుండా ఇంకా ముందుకు కొనసాగాలని, పెద్దల తాలూకా ఆశీర్వచనాలు ఉండాలని చెప్పి కోరుకుంటున్నాను. ప్రతి యువతని కోరేది ఒకటి, దయచేసి రక్తదానం మీద అపోహలను వేడండి, అవగాహన పరచుకోండి, రక్తదానం చేయండి, ఆరోగ్యవంతులుగా ఉండండి. మీరిచ్చే రక్తం అనేది ఒక వ్యక్తిని కాదు, ఒక కుటుంబాన్ని నిలబడుతుంది. మీరిచ్చే రక్తం ద్వారా 4 జీవితాలను మీరు నిలబెట్టిన వారు అవుతారు. కాబట్టి రక్తదానం చేసి మీరు ఏమిచ్చినా కూడా అది తాత్కాలికమే. మీరు వస్త్రదానం చేయొచ్చు, అన్నదానం చేయొచ్చు, అవి ఒక పూటకి మాత్రమే ఉపయోగపడేవి. కానీ మీరు రక్తదానం చేయడం వలన వారి జీవితాన్ని మీరు ప్రసాదించిన వారు, ఒక కుటుంబం అనాథలు కాకుండా కాపాడిన వారు అవుతారు. కాబట్టి దయచేసి యువతని కోరేది ఒకటే, మీరు దయచేసి రక్తదానం చేయండి. దేవుడు ఇచ్చిన అవకాశాన్ని వినియోగించుకోండి. దీపం ఉన్నప్పుడే ఇల్లు చక్కబెట్టుకోవాలి. ఆరోగ్యంగా ఉన్నప్పుడే మీరు నలుగురికి సహాయం చేయండి. తద్వారా నలుగురి జీవితాల్లో చిరునవ్వుని చూసే ఒక అవకాశం మీకు ఉంటుంది. మీరు ఏ దానం చేసినా మీకు సంతృప్తి ఉండదు, కానీ ఎదుటివారి కళ్ళల్లో కనిపించేటటువంటి ఆనందం అనేది మనకి చాలా సంతృప్తి ఇస్తుంది. ఆ సంతృప్తి మీ ఆరోగ్యాన్ని కాపాడుతూ మీ కుటుంబాన్ని, మిమ్మల్ని కూడా ఒక రక్షణగా కనిపిస్తాడు. దేవుడు ఎక్కడో ఉన్నాడని కాదు, మానవులను ఉన్నాడు. కాబట్టి మానవత్వాన్ని చాటుకొని మన భగవంతుడికి కానుకగా ఇద్దాం. ఈ విషయాన్ని అందరూ అవగాహన పరుచుకొని యువత ముందుకు వస్తారని చెప్పి సెలవు తీసుకుంటాం.